హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అల్లీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో మేము కొచ్చిలో ఎక్స్ప్లోర్ చేసిన ప్లేసెస్ అన్ని చూపిస్తాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు దిస్ వీడియో. ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, కొచ్చి రావడానికి మిడ్ నైట్ 2:33 అయ్యిందని. ఇంకా ఆ టైంలో రూమ్స్ కోసం వెతికాము. మాక్సిమం అన్ని ఫుల్. లక్కీగా ఈ రూమ్ దొరికింది. చాలా స్పేషియస్ గా ఉంది రూమ్ మాత్రం. ఇది మా పక్క రూమ్ అనమాట. అంత మిడ్ నైట్ షూట్ చేసే ఓపిక లేదు అండ్ నా ఫోన్ లో చార్జ్ కూడా లేదు. సో సిమిలర్ రూమ్ అని నెక్స్ట్ డే మార్నింగ్ వీడియో తీసాను. ఏసీ రూమ్ అనమాట. చాలా రీజనబుల్ ప్రైస్ కి వచ్చింది. అంటే మేము 24 అవర్స్ లేము కదా, సో అందుకే కన్సిడర్ చేశారు. వాళ్ళు చెప్పిన ప్రైస్ కంటే తక్కువ ప్రైస్ కే ఇచ్చారనమాట. మేము వెళ్ళినప్పుడు అయితే కొచ్చి వెదర్ వాజ్ సూపర్ డూపర్ హాట్. దానికి తోడు నేను ప్యూర్ బ్లాక్ డ్రెస్ వేసుకున్నా. టూ మచ్ ఉండే ఎండ మాత్రం. రూమ్ వెకేట్ చేసి డైరెక్ట్ బోటింగ్ దగ్గరికి వెళ్ళాము. మీకు ఆ బోటింగ్ పాయింట్ దగ్గర పార్కింగ్ కూడా అవైలబుల్ ఉంటుంది. బోటింగ్ కి పర్ హెడ్ 200 రూపీస్ అలా చార్జ్ చేశారు. 1 అవర్ రైడ్ ఉంటుంది అండ్ ఒక గైడ్ మనకి నియర్ బై ఉన్న ప్లేసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మాకైతే ఇలాంటి బోట్ హౌస్ లాగా ఉన్న బోట్ లో కూర్చోమన్నారు. బోట్ ఎక్కినప్పుడు మా ఫ్యామిలీ మాత్రమే ఉంది, బట్ తర్వాత మొత్తం ఫుల్ అయిపోయారు. మీరు కొచ్చి చిన్నగా ఎక్స్ప్లోర్ చేయాలని అనుకుంటే మినిమం 2 days బ్లాక్ చేసుకోండి మీ క్యాలెండర్ లో. చాలా వరకు మీకు మ్యూజియంస్ ఉంటాయి, ఇంకా చాలా చర్చెస్, ఇంకా లాట్ ఆఫ్ సీ ఫుడ్ అండ్ కెఫేస్ అవైలబుల్ గా ఉంటాయి. గైస్, క్విక్ హెడ్స్ అప్, మేము కేరళ జులైలో విజిట్ చేసాము. ప్రెసెంట్ కేరళలో ఘోరంగా వర్షాలు పడుతున్నాయి. దాని వల్ల చాలా వరకు ల్యాండ్ స్లైడ్స్ అవుతున్నాయి. సో మీరేమైనా ప్లాన్ చేస్తుంటే కొన్ని రోజుల వరకు హోల్డ్ చేయండి అండ్ సిచ్యువేషన్ మొత్తం సెటిల్ అయ్యాక అప్పుడు ప్లాన్ చేసుకోండి. అండ్ ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ జాయినింగ్ దిస్ బ్యూటిఫుల్ కమ్యూనిటీ అండ్ థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి మనం 10K సబ్స్క్రైబర్స్ అయ్యాము. అంటే ఇప్పుడు మనం 10K ఫ్యామిలీ అనమాట. ఐ హోప్ ఈ ఫ్యామిలీ సైజ్ ఇంకా ఇంక్రీజ్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలానే మీ అందరి సపోర్ట్ ఇలానే కంటిన్యూ అవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఓకే, లెట్స్ కంటిన్యూ దిస్ వ్లాగ్. ఈ బిల్డింగ్ చూస్తున్నారు కదా, చాలా డిఫరెంట్ గా ఉంది అండ్ చూడగానే భలే అట్రాక్టివ్ గా అనిపించింది. ఇంకా చిన్నగా మా బోట్ రైడ్ కూడా అనేది స్టార్ట్ అయింది. మనకి కొచ్చి నుండి లక్షద్వీప్ ఐలాండ్ కి క్రూజ్ షిప్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇవన్నీ బ్యాక్ వాటర్సే. ఇలా చాలా స్లోగా తీసుకువెళ్తున్నారు అండ్ గైడ్ అని చెప్పాను కదా, ఆయన కూడా ఇలా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ ఉన్న ఇల్లు అంటారా లేదా రిసార్ట్ అనుకోండి, మేబీ, ఐఎమ్ నాట్ రియలీ షూర్. ఇందులో చాలా వరకు మూవీ షూటింగ్స్ అయ్యాయంట అండ్ మన టాలీవుడ్ మూవీస్ కూడా కొన్ని ఈ లొకేషన్ లో షూట్ చేశారంట. ఈ లొకేషన్ అయితే చాలా బాగుంది కదా. మీరు ఈ లొకేషన్ ని ఏదైనా మూవీలో చూసుంటే కమెంట్ డౌన్ ద మూవీ నేమ్. ఇప్పుడు పాస్ అవుతుంది కదా, అది వాటర్ మెట్రో. ఇండియాస్ ఫస్ట్ సిటీ టు హ్యావ్ వాటర్ మెట్రో ప్రాజెక్ట్. దీన్ని లోకల్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లాగా వాడతారు అండ్ ఈ వాటర్ మెట్రో బోట్స్ అన్ని ఎలక్ట్రానికే. 75+ ఎలక్ట్రానిక్ బోట్స్ ఉన్నాయి అండ్ టోటల్ గా 15 రూట్స్, అందులో ఆల్మోస్ట్ 75+ కిలోమీటర్స్ ని కవర్ చేస్తాయి. ఈ బోట్స్ అన్ని సస్టైనబుల్ అండ్ ఈకో ఫ్రెండ్లీ అండ్ ఈ బోట్స్ ని కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేశారు. ఈ వాటర్ మెట్రో ఫేర్ వచ్చేసి మినిమం ప్రైస్ ఆఫ్ 20 రూపీస్ నుండి స్టార్ట్ అవుతుంది అండ్ వీటి టైమింగ్స్ వచ్చేసి 8 AM to 7 PM అండ్ మనకి కేరళలో ఫెరీ సర్వీస్ కూడా అవైలబుల్ గా ఉంటుంది. సో బేసికలీ ఫెరీ సర్వీస్ అంటే ఏంటంటే మన వెహికల్స్ తో పాటు మనం కూడా ఆ బోట్ లో ట్రావెల్ చేయొచ్చు టు రీచ్ అవర్ రెస్పెక్టివ్ డెస్టినేషన్. బై రోడ్ వెళ్తే చాలా కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి. సో అందుకే లోకల్ వాళ్ళు ట్రావెల్ చేయడానికి మాక్సిమం ఫెరీ సర్వీస్ లేదా ఇలా వాటర్ మెట్రో ఆప్ట్ చేసుకుంటారు. క్రాస్ దో బిల్డింగ్ சரி, அது என்ன தெரியுமா? இது வந்து ஒரு சர்ச் 500 வருஷம் பழக்கம். 500 years அந்த போர்ச்சுகீஸ் காலத்துல இருந்து இருக்கு. இந்த பேரு வந்து சென்ட் மேரிஸ் பெசிலிக்கா வல்லார்பாடம். ఓకే, சென்ட் மேரிஸ் பெசிலிக்கா வல்லார்பாடம். இவருக்கு தனியா என்ஜாய் பண்ணிட்டு இருக்கீங்களா? நீங்க தனியா என்ஜாய் பண்ணிட்டு இருக்கீங்களா ஒரு சைடுல இருந்து? சரி, அந்த அந்த ஃபுட்பால் மாதிரி இருக்கிற ஷிப் வந்து ஃபுட்பால் ஷிப். சும்மா நாங்க ஜோக்கில சொல்லுவோம், இது வந்து கம்யூனிகேஷன் ரேடா. இது ஜாமோ ஷிப்னு கூட சொல்லலாம். ജാമോ ഷിപ്പ്. ഇത് ഇന്നൊന്ന് പറഞ്ഞാൽ കുറച്ചുകൂടി ഡീപ്പായിട്ട് നമുക്ക് പറയാനുണ്ടെങ്കിൽ സ്പൈ ഷിപ്പ് എന്ന് കൂടി പറയാം. स्पाई इट्स आल्सो कॉल्ड एज स्पाई शिप. वी कैन उधर आप देख सकते हैं एक ब्लो वाला वाइट वाला शिप. वो एक जगह में 11 by our ex prime minister Dr. Manmohan Singh, and now this transship terminal is working under Dubai Port World, DP World. Why? Because కొచ్చిలో ఇంటర్నేషనల్ కంటైనర్ ట్రాన్స్షిప్మెంట్ టెర్మినల్ ఉంది అండ్ ఇట్ ఈస్ లోకలీ నోన్ యాజ్ వల్లారపాడం టెర్మినల్. ఇదే ఇండియాస్ ఫస్ట్ ట్రాన్స్షిప్మెంట్ టెర్మినల్ అంట అండ్ దీనిని February 11, 2011 లో అవర్ ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారు ఇనాగ్రేట్ చేశారంట.
ఇదంతా మా గైడ్ చెప్తున్నారు. సో ఈ కంటైనర్స్ ఒకదాని మీద ఒకటి భలేగా ప్లేస్ చేస్తున్నారు కదా, అండ్ చాలా స్లోగా ఉంది మూమెంట్ కూడా, చాలా స్లోగా డ్రాప్ చేస్తున్నారు ఒక్కొక్క కంటైనర్. ఇంతకు ముందు చెప్పా కదా ఫెరీ సర్వీస్ అని, అది ఇదే. మనకి లోకల్లో బస్ స్టాప్స్ ఎలానో ఇక్కడ కేరళలో కూడా ఇంతే స్టాప్స్ ఉంటాయి. దీని ఫేర్ కూడా చాలా రీజనబుల్ ఉంటుంది. అండ్ కేరళ స్టేట్ వాటర్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అరౌండ్ 100 ఫెరీ బోట్స్ ని ఆపరేట్ చేస్తున్నారు. బోట్ సైజ్ అనేది వేరీ అవుతుంది అండ్ ఆల్సో 75 to 100 ప్యాసింజర్స్ ని అకామిడేట్ చేస్తాయి ఈ బోట్స్. ఆదిత్యాస్ నావెల్ట్ అని ఫెరీ సర్వీస్ ఉంది. అది టోటల్ గా సోలార్ ఎనర్జీతోనే వర్క్ అవుతుంది. ఈ ఫెరీ సర్వీస్ ని 2017 లో స్టార్ట్ చేశారు. ఆల్మోస్ట్ 7 years నుండి సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది ప్రెసెంట్. ఇప్పటి వరకు 2.1 lakhs లీటర్స్ ఆఫ్ డీజిల్ సేవ్ అయిందంట ఈ సోలార్ యూజ్ చేయడం వల్ల. అండ్ ఆల్సో 1.42 lakhs కిలోమీటర్స్ ట్రావెల్ చేసిందంట. దీనిని చైనీస్ ఫిషింగ్ నెట్స్ అంటారు. దీనిని ఒక చైనీస్ ఎక్స్ప్లోరర్ జెంగ్ హీ అనే పర్సన్ ఎస్టాబ్లిష్ చేశారంట బై హిమ్సెల్ఫ్ on the Kochi shores between 1350 to 1450 AD. ఈ చైనీస్ ఫిషింగ్ నెట్స్ టీ వూక్ అండ్ బ్యాంబూ పూల్స్ తో తయారు చేస్తారంట. అండ్ ఇది ప్రిన్సిపల్ ఆఫ్ బ్యాలెన్స్ మీద వర్క్ అవుతుంది. ఈచ్ ఫిషింగ్ నెట్ 4 ఫిషర్మ్యాన్ ఆపరేట్ చేస్తారంట. అండ్ యూజువలీ ఈ చైనీస్ ఫిషింగ్ మార్నింగ్ ఆర్ ఎర్లీ ఈవినింగ్స్ లో చేస్తారంట. సో ఇక్కడ మనకి ఇండియన్ నేవీ ఉంది. వాళ్ళు వార్షిప్స్ అండ్ సబ్మెరైన్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారంట. అండ్ ఆ ఏరియాకి బోట్ వెళ్ళడానికి పర్మిషన్ లేదు. మా బోటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ లో ఇలా మేనేజ్మెంట్ వాళ్ళు సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేశారు. సో మా బోటింగ్ అయ్యాక డైరెక్ట్ గా ఫోర్ట్ కొచ్చికి వెళ్ళాము. బై వాటర్ మెట్రోలో అయినా వెళ్ళొచ్చు, లేదా ఫెరీ సర్వీస్ తీసుకుని అయినా వెళ్ళొచ్చు. చెప్పా కదా ఆ రోజు ఎండ చాలా డేంజర్ గా ఉందని. ఇంకా మేము బై కారే వెళ్ళాము. ఫస్ట్ మేము డచ్ ప్యాలెస్ విజిట్ చేసాము. టికెట్ ప్రైస్ వచ్చేసి 10 to 20 రూపీస్ అలా చార్జ్ చేశారు. ఎగ్జాక్ట్ గా గుర్తులేదు. అండ్ లోపల వీడియో రికార్డింగ్ నాట్ అలౌడ్, సో అందుకే వీడియో ఏం రికార్డ్ చేయలేదు. జనరల్లీ దీనిని మటాన్చెరీ ప్యాలెస్ అని అంటారు, పాపులర్లీ నోన్ యాజ్ డచ్ ప్యాలెస్. ఈ ప్లేస్ ని పోర్చుగీస్ ఎంపైర్ బిల్డ్ చేశారంట యాజ్ ఎ గిఫ్ట్ టు కింగ్డమ్ ఆఫ్ కొచ్చిన్. అండ్ ఈ ప్యాలెస్ ని మొత్తం ట్రెడిషనల్ కేరళ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ లో ఉంటుంది. ఇంకా డచ్ ప్యాలెస్ చూసుకొని స్ట్రీట్ షాపింగ్ కి వెళ్ళాము. అలానే ఇంకా నియర్ బై ప్లేసెస్ ఏమేమి ఉన్నాయని ఎంక్వైరీ చేద్దాం అనుకున్నాం. నాకైతే ఈ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ చాలా నచ్చింది. నాకు ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కలెక్ట్ చేయడం అంటే చాలా ఇష్టం. అందుకే ఇలా ట్రిప్స్ కి వచ్చినప్పుడు డెఫినెట్ గా ఒక ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అనేది తీసుకుంటా. యాజ్ అ మెమరీ లాగా ఉంటుంది నాకు. మనకి స్ట్రీట్ షాపింగ్ లో చాలా టైప్స్ ఆఫ్ జ్యువెలరీ, హ్యాండ్ బ్యాగ్స్, క్లాతింగ్, ఆర్ట్ పీసెస్ దొరుకుతాయి. కొచ్చి స్ట్రీట్స్ లుక్స్ లైక్ పోర్చుగల్ స్ట్రీట్స్. మనకి కొచ్చిలో జివ్ టౌన్ అని ఉంటుంది. ఆ స్ట్రీట్ లో అయితే కెఫేస్ ఉంటాయి. యాంటిక్ పీసెస్ చాలా ఎక్కువగా అవైలబుల్ గా ఉంటాయి. అండ్ వాటి ప్రైసెస్ కూడా అలానే ఉంటుంది, టూ కాస్ట్లీ. ఎవరికైనా యాంటిక్ పీసెస్ కలెక్ట్ చేయడం ఇష్టం ఉంటే దే షుడ్ డెఫినెట్లీ విజిట్ జూ టౌన్. వైడ్ వెరైటీస్ అసలు. ఇంకా లెదర్ బ్యాగ్స్, టాప్ వేర్, బాటమ్ వేర్ అండ్ కేరళ ట్రెడిషనల్ శారీస్, ఇంకా పర్ల్ తో చేసిన చైన్స్, ఇలా చాలా దొరుకుతాయి. నాకు అస్సలు ఓపిక లేదు ఆ రోజు షాపింగ్ చేయడానికి కూడా. ఈవెన్ విండో షాపింగ్ కి కూడా ఇంట్రెస్ట్ లేదు. కొచ్చిలో రెస్టారెంట్స్ కంటే కెఫేస్ ఎక్కువగా కనిపించాయి. ఇంకా గూగుల్ మ్యాప్స్ లో కెఫేస్ అని సర్చ్ చేస్తే ఈట్ కొచ్చి అని ఒక ఓపెన్ కెఫే కనిపించింది. ఇంకా దానికి వెళ్ళాము. ఇక్కడ సీ ఫుడ్ అయితే లైవ్ గా మన ముందే తీసి మ్యారినేట్ చేసి కుక్ చేసి ఇస్తారు. ప్రాన్స్, క్రాబ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ అండ్ ఫ్రాగ్స్ కూడా అమ్ముతున్నారు. కొచ్చిలో సీ ఫుడ్ చాలా తక్కువకే ఉంటుందేమో అని అనుకున్నా నేనైతే. అలా ఏం లేదు, నార్మల్ ప్రైజెసే. హైదరాబాద్ లో ఎలా అయితే చార్జ్ చేస్తారో అంతే చార్జ్ చేస్తున్నారు ఇక్కడ కూడా. అసలైతే చాలా తక్కువకే రావాలి. ఎనీవేస్ మేమైతే ప్రాన్స్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, వెజ్ బిర్యానీ, ఒక తవా ఫిష్ ఆర్డర్ చేసాము. ఈ తవా ఫిష్ అయితే 450 అంట. నాకైతే టేస్టే నచ్చలేదు. మా అమ్మకు కూడా ఫుడ్ నచ్చలేదంట. అంటే ప్రాన్స్ రాగా కుక్ చేసి ఇచ్చారు. టైగర్ ప్రాన్స్ ఇంకా క్రాబ్స్ చాలా మంది ఆర్డర్ చేస్తున్నారు. ఒక 1 to 2 kgs ఫిష్ అయితే మ్యారినేట్ చేసి కుక్ చేసి ఇచ్చినందుకు 3 to 4K అలా చార్జ్ చేస్తున్నారు. ఇంకా లాస్ట్ లో వర్జిన్ మొజిటో ఒకటి ఆర్డర్ చేసుకున్నా. ఇంకా పక్కనే ఆటో స్టాండ్ ఉంటుంది. అక్కడ ఆటో వాళ్ళని అడిగితే పర్ అవర్ 200 to 300 రూపీస్ అలా చార్జ్ చేస్తారు. ఎన్ని అవర్స్ అయితే అంత పే చేయాలి మనం. అంటే మాకు తెలియదు ఏవేవి ఎక్కడెక్కడ ఉంటాయని. కానీ అసలు విషయం ఏంటంటే అన్ని పక్కనే ఉంటాయి. మీరైతే ఆటోని ప్రిఫర్ చేయకండి. ఇన్ కేస్ మీ ఓన్ వెహికల్ లో కొచ్చికి విజిట్ చేస్తే మనీ వేస్ట్ అవుతాయి.
ఇంకా ఆటో వాళ్ళు కూడా కావాలనే టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. వద్దన్న కూడా ఆ ప్లేస్ కొన్ని ప్లేసెస్ కి తీసుకొని వెళ్తారు. ఈ ఆటో వాళ్ళ దగ్గర కూడా ఒక బ్రౌచర్ ఉంటుంది. అందులో 7 to 8 ప్లేసెస్ అలా చూపిస్తారు. అందులో ఫస్ట్ ప్లేస్ మమ్మల్ని హెరిటేజ్ మ్యూజియం కి తీసుకుని వెళ్లారు. దీనిని బాస్టన్ బంగ్లా అని కూడా అంటారు. ఈ మ్యూజియం ని ఇండో యూరోపియన్ స్టైల్లో బిల్డ్ చేశారు వే బ్యాక్ ఇన్ 1667. ఇది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ డచ్ హెరిటేజ్ సైట్స్ ఇన్ ఇండియా. మ్యూజియం లో తీసిన కొన్ని పిక్చర్స్ ని యాడ్ చేస్తాను ఫర్ యువర్ రిఫరెన్స్. చూడండి. వీడియోగ్రఫీ నాట్ అలౌడ్ అన్నారు, కానీ పిక్చర్స్ తీసుకోవచ్చు అంట. సో అందుకే కొన్ని పిక్చర్స్ ని క్యాప్చర్ చేసా. బాస్టన్ బంగ్లా అయిన తర్వాత దాని పక్కనే విత్ ఇన్ 500 మీటర్స్ లోనే సెయింట్ ఫ్రాన్సిస్ చర్చ్ ఉంటుంది. ఇది ఫస్ట్ పోర్చుగీస్ చర్చ్ ఇన్ ఇండియా అండ్ బిల్ట్ ఇన్ 1503. వాస్కో డగామా కొచ్చిలో చనిపోయారంట. అది ఆయన థర్డ్ విజిట్ ఇండియాకి. ఈ చర్చ్ లో వాస్కో డగామాని బరీ చేశారు. బట్ 14 years తర్వాత వాస్కో డగామా బ్రదరో లేదా రిలేటివ్ ఎవరో వచ్చి ఆయన బాడీని తీసుకొని వెళ్ళిపోయారంట వాళ్ళ హోమ్ టౌన్ లిస్బోన్ అనే ప్లేస్ కి. లిస్బోన్ ఇస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ పోర్చుగల్. ఇంకా చర్చ్ లో కాసేపు కూర్చున్నాం. దాని తర్వాత ఈ ప్లేస్ కి తీసుకొని వచ్చారు. వాటర్ అయితే పొల్యూటర్ లాగా అనిపించింది. చాలా బ్లాక్ కలర్ లో ఉన్నాయి వాటర్ మొత్తం. ఇంకా స్మెల్ కూడా వస్తుంది అక్కడ నుండి. ఒక 5 minutes ఉన్నామేమో ఆ ప్లేస్ లో, అంతే. ఇంకా నెక్స్ట్ ప్లేస్ కి వెళ్దామని స్టార్ట్ అయ్యాము. ఇండో పోర్చుగీస్ మ్యూజియం కి వెళ్ళాము. దీనిని బిషప్ ఆఫ్ కొచ్చి అని కూడా అంటారు. ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది విత్ లాట్ ఆఫ్ గ్రీనరీ. బట్ ఇక్కడ ఫొటోస్ దిగుతుంటే ఏవో కొన్ని ఇన్సెక్ట్స్ సేమ్ దోమల్లాగానే ఉన్నాయి. అవి ఘోరంగా కుట్టేశాయి. అస్సలు ఫొటోస్ కూడా సరిగ్గా తీసుకోలేదు. అలా డేంజర్ గా కొడుతున్నాయి అనమాట. ఈ మ్యూజియం ని ఎవరో ప్రైవేట్ ఆర్గనైజేషన్ మెయింటైన్ చేసినట్టు అనిపించింది నాకైతే. ఈ మ్యూజియం లోపల ఒక గైడ్ లాగా ఉన్నారు. ఆయన మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట మ్యూజియం గురించి, ఆ స్టైల్ అంటే వే ఆఫ్ కన్స్ట్రక్షన్ గురించి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు డీటెయిల్ గా. అండ్ ఈ మ్యూజియం కింద సీక్రెట్ పాత్వే ఉందంట. డైరెక్ట్ బీచ్ రూట్ కి కనెక్ట్ అవుతుందంట. బట్ హెవీ రెయిన్స్ వచ్చినప్పుడు వాటర్ మొత్తం వచ్చేస్తుందని ఆ పాత్వే ని క్లోజ్ చేసేసారంట. మ్యూజియం అయితే చిన్నదే, కానీ దాని సరౌండింగ్ ఏరియా చాలా పెద్దది. దాని తర్వాత మా ఆటో అంకుల్ కేరళ ట్రెడిషనల్ శారీస్ ఇక్కడ బాగుంటాయని ఫ్యాబ్రిక్ ఆఫ్ ఇండియా అనే స్టోర్ కి తీసుకొని వచ్చారు. స్టోర్ అండ్ వాళ్ళ శారీస్ కలెక్షన్ చాలా వైడ్ రేంజ్ లో ఉన్నాయి. అండ్ శారీ ప్రైసెస్ స్టార్టింగ్ ఫ్రమ్ 2000 నుండి స్టార్ట్ అవుతున్నాయి. బట్ నాకేం పర్సనల్ గా నచ్చలేదు, సో అందుకే ఏం తీసుకోలేదు నేను. దాని తర్వాత కేరళ ఫ్లోక్లోరీ మ్యూజియం కి తీసుకొని వెళ్లారు. ఎంట్రీ ఫీజ్ పర్ హెడ్ 250 రూపీస్. వీడియోస్ తీసుకోవాలంటే ఇంకో 150 to 200 రూపీస్ ఎక్స్ట్రా పే చేయాలంట. ఈ మ్యూజియం లో మోస్ట్లీ యాంటిక్ పీసెస్ ఉన్నాయి. ఇది ఒక యూనిక్ మ్యూజియం. ఈ మ్యూజియం ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ట్రెడిషనల్ కేరళ ఆర్కిటెక్చర్. మోస్ట్ ఆఫ్ ద స్ట్రక్చర్ is made up of wood, laterite stone and clay tiles. ఈ మ్యూజియం లో లార్జెస్ట్ ఎథనిక్ కలెక్షన్స్ ఉన్నాయి. మోర్ దెన్ 6000 ఆర్ట్ వర్క్స్. ఇంకా ఫేస్ ఆర్ట్ గ్యాలరీ, ఎథనిక్ హ్యాండీక్రాఫ్ట్స్, హ్యాండ్ మేడ్ టెక్స్టైల్స్, జ్యువెలరీ షాప్, స్పైస్ ఆర్ట్ కెఫే, ఇలా చాలా ఉంటాయి. ఇంకా మ్యూజియం చూసుకొని చర్చ్ ఆఫ్ శాంట్ క్రూజ్ కి వెళ్ళాము. ఇలా చర్చ్ దగ్గర ధ్వజస్తంభం ఎందుకుందో నాకైతే ఐడియా లేదు. మీకేమైనా ఐడియా ఉంటే కమెంట్ డౌన్ బిలో. ఈ చర్చ్ లోకి విజిటర్స్ నాట్ అలౌడ్ అంట. ఇంకా బయట నుండే చూసుకొని వచ్చేసాము. ఇంకా చర్చ్ తర్వాత స్పైస్ షాప్ కి తీసుకొని వెళ్ళామని అడిగాము. బట్ అసలు ఆటో అంకుల్ వినిపించుకోలేదు. ఇంకొక బోటింగ్ ప్లేస్ దగ్గరికి తీసుకొని వెళ్లారు బోటింగ్ చేయమని. మాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు అండ్ ఆల్సో టైం లేదు. ఎంత వద్దని చెప్పినా కూడా స్టిల్ తీసుకొని వెళ్లారు. మాకు అలిపిలో బోటింగ్ చేయాలని ఉండే. ఇంకా వద్దని చెప్పి స్పైస్ షాప్ కి వెళ్ళాము. మా అమ్మ ఏవో కొన్ని స్పైసెస్ పర్చేస్ చేసింది. నేను ఒక ట్రెడిషనల్ కేరళ శారీ తీసుకున్నా. ఇంకా ఆలిపికి స్టార్ట్ అయ్యాము. కొచ్చిన్ నుండి ఆలిపికి అరౌండ్ 55 kilometers ఉంటుంది. ఆలిపి ఎండ్ రూట్ లో ఇలా ఒక ప్లేస్ కనిపించింది. సచ్ అ బ్యూటిఫుల్ ప్లేస్. ఇంకా అక్కడ ఆగి దాని పైకి ఎక్కి చూస్తుంటే అలలు అలా ఎగిసి పడుతుంటే ఎంత బాగుందో. ఈ ప్లేస్ లో సన్సెట్ చూడడానికి కూడా అయ్యింది మాకు. ఈ స్టోన్స్ పైకి ఎక్కడానికి మేము పడ్డ కష్టాలు అంత ఇంత కాదు. మెయిన్లీ నేను మా చెల్లియే. ఒక 30 minutes అలా టైం స్పెండ్ చేసాము. మేము ఎక్కామని ఇంకో ఫ్యామిలీ వాళ్ళు కూడా ఎక్కారు. ఆ ఈవినింగ్ తో నాకు ఫుల్ హెడ్ ఏక్, వామిటింగ్స్, ఇంకా మొత్తం నీరసం అయిపోయా. చెప్పా కదా మార్నింగ్ కొచ్చిలో ఘోరంగా ఎండ ఉందని. దాని వల్లే ఆలిపి రీచ్ అయ్యేసరికి నైట్ 8:39 అయ్యింది. చాలా నేరో రూట్ అనమాట. అండ్ ఫుల్ ట్రాఫిక్ ఉండే ఆ రోజు. ఏవో సెలబ్రేషన్స్ కూడా జరుగుతున్నాయి, అందుకే ట్రాఫిక్ జామ్ కూడా అయ్యింది. అండ్ మాకి బ్యూటిఫుల్ రిసార్ట్ కనిపించింది. స్టే మాత్రం చాలా బాగుంది అండ్ అండర్ బడ్జెట్ లోనే వచ్చింది. వీలే బోటింగ్ కూడా ప్రొవైడ్ చేస్తా అన్నారు. దానికి ఎక్స్ట్రా చార్జ్ ఉంటుంది. ఈ డీటెయిల్స్ అని నెక్స్ట్ బ్లాగ్ లో షేర్ చేస్తాను. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ బ్లాగ్. ఐ హోప్ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపించిందని అనుకుంటున్నా. ఇఫ్ yes, please do like, share and subscribe. And thanks for watching. Bye.